హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. సో ఈరోజు నా వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ హడావిడి అండి. సో మార్నింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఈరోజు దోశలు ప్రిపేర్ చేద్దామని బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో దోశలోకి అయితే ఈరోజు నేను బొంబాయి చట్నీ అయితే తయారు చేస్తున్నాను. బొంబాయి చట్నీ అంటే మీకు అందరికీ తెలుసు కదండి, శనగపిండితో చేస్తారు శనగపిండి చట్నీ. సో శనగపిండి చట్నీ అయితే చేద్దామని నేను ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్స్ వేసుకొని ఆవాలు జీలకర్ర అవన్నీ చిటపటమన్నాక 2 ఉల్లిపాయలు అయితే నేను మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి. ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక దీంట్లో నేను వేసే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దాల్చిన చెక్క అండి. చిన్న దాల్చిన చెక్క ముక్క కనుక మనము వేసుకుంటే ఈ చట్నీలో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. మనం రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అంత బాగా వస్తుందండి. సో ఇది ఆవాలు వేసేటప్పుడు చిన్న 1/2 ఇంచ్ చిన్న ముక్క చాలా అయింది. ఈ పెద్దది కూడా ఏమీ అవసరం లేదు. చిన్న ముక్క యాడ్ చేసుకొని మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ వేగవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్గా అయితే చాలు. ఆ సాఫ్ట్గా అయిన తర్వాత నేను 2 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలని శుభ్రంగా కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా తరగాలండి. నేను ఉల్లిపాయలు వేపుతున్నప్పుడు కరివేపాకు వేయడం మర్చిపోయాను కాబట్టి టమాటాలు వేసిన తర్వాత వేసాను. వీడియో తీసే హడావిడిలో చూడండి నా పనులు ఎలా ఉన్నాయో చూసారా. టమాటాలు అయితే వేసుకొని మనము మగ్గించుకోవాలండి. టమాటాలని సాఫ్ట్గా అయితే చాలండి. సో నేను గరిటతో ఇలాగ మెదుపుతా వాటిని సాఫ్ట్ చేసుకుంటున్నాను. మనకి ఉదయం టైం తక్కువగా ఉంటుంది కదా, అందుకని నేను గరిటతో అయితే ఇలాగ మెదుపుతూ ఉన్నాను. హై ఫ్లేమ్లో పెడితే త్వరగానే అయిపోతుంది కానీ మాడిపోతాయండి. హై ఫ్లేమ్లో పెట్టిన టేస్ట్కిను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్న చట్నీ టేస్ట్కిను చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనే ఉదయం పూట కొంచెమన్నా ఓపిక చేసుకొని ఇలా నిదానంగా మనము చేసుకుంటే కనుక మనకి అన్ని పనులు త్వరగా ఈజీగా అయిపోతాయండి. సో ఇలా గరిటతో మెదిపిన తర్వాత నేను మూత అయితే పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఒక 2 minutes టమాటాలని బాగా మగ్గించుకోవాలండి. సో మగ్గించుకుంటూ ఉండగానే పక్కన నేను మరో స్టవ్ మీద లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ ఉడికిస్తున్నాను. రైస్ పెట్టుకున్నాను. రైస్ ఒక పక్కన, చట్నీ ఒక పక్కన అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎట్ ఏ టైం 2 అయితే మనకి రెడీ అయిపోతాయి కదా. సో నా ఈ వ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో తప్పక నాతో తెలియచేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగే నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇలా మనకి మగ్గుతున్నాయా లేదా అన్నది మనం మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకొని మళ్ళీ గరిటతో నేను ఇలా స్మాష్ చేస్తున్నాను. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోనే మనము ఉప్పు, కారము, పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. కారం అనేది మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. మనం ఎలాగో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది ఎక్కువగా పట్టదు. సో ఇంకా ఈ చట్నీకి కారం ఎక్కువగా ఉన్నా బాగోదండి, మైల్డ్గానే ఉండాలి. కొంచెం నేను అయితే 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ కారము, 1 స్పూన్ పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపి నేను మళ్ళీ మూత అయితే పెట్టుకున్నాను. టమాటాలు అనేది బాగా మగ్గేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాలి. ఇలా మాటలో ఉండగానే నా రైస్ అనేది ఉడికిపోయిందండి. తీసి చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత నేను బాక్స్ కోసం కర్రీ టమాటో బెండకాయ కూర అనేది వండుదాం అనుకుంటున్నాను. సో అవి కూడా తీసి నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను పక్కన. సో ఈలోపు మన చట్నీ ఎంతవరకు వచ్చింది అన్నది ఇలాగ మధ్యలో నేను ఇలాగ కలుపుతూనే ఉన్నాను. అడుగంటకుండా మనం కలుపుతూనే ఉండాలండి. సో బాగా మగ్గిన తర్వాత నేను ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకొని ఉడికిన టమాటాలు మగ్గిన తర్వాత బాండీలో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఈ స్టేజ్లోనే మనము ఉప్పు సరిపోయిందో లేదన్నది ఈ స్టేజ్లోనే మనం యాడ్ చేసుకోవాలి. ఉప్పు తగ్గినట్టు అనిపించింది నాకు, అందుకోసమని మరి కాస్త ఉప్పు నేను యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. సో ఎసరు మరిగే లోపు మనము
ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని బాగా జారుడుగా, అంటే మనము బజ్జీలకి ఎలా కలుపుకుంటామో పిండి జారుడుగా అలాగే మనము కలుపుకొని పెట్టుకోవాలి. ఉండలు లేకుండాను. మరీ ఎక్కువగా పలచగా చేయకూడదు, అలాగనే చిక్కగా కూడా ఉండకూడదండి. మీకు బజ్జీ బ్యాటర్ అంటే అర్థమై ఉంటుంది కదా. అంటే మరీ చిక్కగానే ఉండకూడదు, మరి పలచగాను కూడా ఉండకూడదండి. స్పూన్తో చిన్న స్పూన్ తీసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకున్నాను పక్కన. ఈలోపు మనకి ఎసరు మరుగుతుంది. ఎసరు మరిగిన తర్వాత ఆ పిండి మనము వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనం ఎసరు అయితే మరిగిపోతుంది కదా. ఈ టైంలోనే మనము పిండి అనేది, శనగపిండి అనేది ఇందులోనే మనం యాడ్ చేసుకోవాలి. పిండి పోసుకునేటప్పుడు మనము ఒక్కసారే పోసేయకూడదండి. కలుపుతా పిండి అనేది పోసుకోవాలి. ఒక్కసారే పోసేస్తే కనుక మళ్ళీ వాటర్లోనే ఉండకట్టేస్తుంది పిండి అనేది. అందుకనేసి మనం పిండి ఒక చేతితో పోస్తూ ఉంటే మరొక చేతితోని మనము కలుపుకుంటూ ఉండాలి గరిటె పెట్టి. ఈ టైంలోనే నేను కొత్తిమీర అనేది యాడ్ చేశానండి. కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి మన చట్నీకి. సో ఇలా మనము అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకున్నానండి. ఒక 2 minutes ఉడకడానికి. బాగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇలా మాటల్లో ఉండగానే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి పక్క స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి పెట్టేసుకున్నాను. మూత పెట్టేసి మగ్గించేసుకుంటాను లోపు. సో అవి మూత పెట్టి మగ్గుతాయని నేను పక్కన పెట్టిన తర్వాత చట్నీ దగ్గరికి వచ్చి చట్నీ ఎంతవరకు వచ్చింది అనేది చూసుకున్నాను ఒకసారి. చూడండి, మనకి చట్నీ ఎలా మనకి బాగా ఉడికినట్టు, మనకి రెడీ అయినట్టు అనిపించింది. సో చట్నీ అవ్వగానే నేను మళ్ళీ అదే స్టవ్ మీద ఆఫ్ చేయకుండా దోశలు వేసుకోవడానికి కానీ పెనం అనేది పెట్టేసుకున్నాను. అది వేడెక్కే లోపు మనము దోసపిండి అయితే తీసి పెట్టుకుందాము. దోసపిండి ప్రిపేర్ చేసుకోవడము మనం ముందు రోజే, రేపు మార్నింగ్ దోశలు వేసుకుంటామనగా ఈరోజే మనము పిండి రెడీ చేసి పెట్టుకుంటాం కదండి. సో నేను కూడా అలాగే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. గ్లాస్ మినపప్పుకి గ్రైండర్లో వేసుకుంటాను కాబట్టి గ్రైండర్లో వేసుకుంటే మనకి పిండి ఒదుగు అనేది ఎక్కువగానే వస్తుంది మిక్సీతో కంపేర్ చేసుకుంటే. సో ఒక గ్లాస్ మినపప్పుకి నేనైతే 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. బియ్యంతో పాటు ఒక చిన్న స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకుంటానండి నేను. మెంతులు యాడ్ చేసుకుంటే మనకి ఎక్కువ దోశలు తిన్నా కానీ మనకి హెవీ ఫీల్ అన్నది రాదండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ టిప్ ఒకసారి మీరు ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది దోశ టేస్ట్ అనేది. సో దోశ బ్యాటర్లోనే నేను మల్టీగ్రెయిన్ పౌడర్ అనేది నేను యాడ్ చేస్తానండి. మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బయట నుంచి కొన్నవి నేను పెద్దగా ఏవి నేను వాడనండి. ఏదైనా కానీ ఇంట్లో ప్రిపేర్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంట్లో తయారు చేసినవి మనకి హెల్త్కి కూడా మంచివి కదండి. బయట చేసినవి అవి ప్రాసెస్ చేసి ఉంటాయి. అవన్నీ కూడా మన హెల్త్కి కొందరికి పడవచ్చు, కొందరికి పడకపోవచ్చు. ఎందుకు మనం కోరి తెచ్చుకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేసి నేను ఇంట్లోనే ఏదైనా మ్యాక్సిమం తయారు చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, మన పెనం అయితే ఇక్కడ మనకి వేడెక్కిపోయింది. సో నేను ఇనుప పెనం అనేది వాడతానండి. అదే మనకి హెల్త్కి మంచిదని చెప్పేసి. నాన్ స్టిక్ తవా అయితే నేను వాడను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది దగ్గర వెంటనే ఉన్నాము నాన్ స్టిక్ పెనం అనేది హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పేసి. సో అందుకని నేను కూడా అన్ని నాన్ స్టిక్ ఐటమ్స్ అన్నీ వాడడం అనేది మానేస్తున్నాను, అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. సో నేను క్యాస్ట్ ఐరన్ అనేది తీసుకొని ఫస్ట్ దాని మీద ఆయిల్ అప్లై చేసుకుంటాను. బాగా వేడెక్కిన తర్వాత అదిగోండి చూసారా, ఆయిల్ అప్లై చేసి దోశ పిండి వేసి దోశలు వేసేసుకోవడమేనండి. పైనుంచి మరి కాస్త ఆయిల్ వేసుకుంటాను. అదిగోండి వీడియోలో చూపించినట్టుగానే. అది బాగా 2 పక్కల కాలిన తర్వాత తీసుకొని మనం చట్నీతో సర్వ్ చేసుకుంటే వేడి దోశలతోని మన బొంబాయి చట్నీ, మన శనగపిండి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దోశలు కూడా అయిపోయిన తర్వాత మా ఆయన గారి కోసం అయితే నేను రాగిపిండి జావ అయితే చేస్తున్నాను.
సో ఇంకా నేను పెనం దోశలు వేసిన తర్వాత పెనం తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆర్పకుండా అదే స్టవ్ మీద నేను ఒక బాండీ అయితే పెట్టుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసి ఒక స్పూన్ రాగి పిండి అయితే హాఫ్ స్పూన్ మనము ఇంట్లో తయారు చేసుకున్న మల్టీగ్రెయిన్ పిండి అయితే నేను యాడ్ చేసుకున్నానండి. ఇందులో నేను ఓన్లీ సాల్ట్ మాత్రమే యూస్ చేస్తాను. కొందరైతే ఇందులోనే బెల్లము లేదా షుగర్ యాడ్ చేసుకుంటారు. నేను అయితే స్వీట్గా నాకు కానీ మా ఆయన గారు కానీ స్వీట్గా తాగడం అంటే ఈ జావా నచ్చదండి, అంత టేస్టీగా అనిపించదు. సో అందుకనే నేను ఉప్పు ఒకటే యాడ్ చేస్తాను ఇందులోనే. సో మన టమాటో బెండకాయ కూర అయితే చూడండి రెడీ అయిపోతుంది. మనకి గ్రేవీ కావాలంటే ఇలా ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు. లేదు అంటే మరి కాస్త సేపు స్టవ్ మీద పెడితే మనకి గ్రేవీ అనేది లేకుండా దగ్గరికి బాగా వస్తుందండి. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. సో లంచ్ బాక్స్ సర్దేస్తున్నాను. ఇదిగోండి రైస్ పెట్టేసి కర్రీ అయితే పెట్టింది. ఈలోపు మా బావ వచ్చి మొత్తం కదిలించేస్తున్నాడు. సో అదండి ఈరోజు నా వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను. బాయ్.